ఇప్పుడు గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి గారు మెగా డిఎస్సి 2025 పై ప్రకటన చేస్తారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మెగా డిఎస్సి 2025 పైన స్టేట్మెంట్ ఇచ్చేదానికి మీరు అనుమతించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ స్టేట్మెంట్ ప్రతిపక్ష పార్టీకి సమాధానం కాదు అధ్యక్ష. ఒక మంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి డిఎస్సి అంటే ఏంటి, ఎలా చేసాం, ఎలా నిర్వహించాము, అదేవిధంగా గౌరవ సభ్యులందరూ కూడా డిఎస్సిని ఎట్లా పకడ్బందీగా చేశామో తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంది కనుక మీ అనుమతి కోరటం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులందరూ కూడా కోరేది వాళ్ళ టేబుల్ పైన ప్రత్యేకంగా డిఎస్సి గురించి ఒక పుస్తకం వేసి గౌరవ సభ్యులందరూ కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. అంటే డిఎస్సిలో ఎలా ప్రాసెస్ పాటించాము, అంతేకాకుండా డిఎస్సి పైన ఎలా రాబోయే రోజుల్లో కూడా ఎలా ముందరికి తీసుకెళ్ళబోతున్నాము, దాంతోపాటు ప్రత్యేకంగా మెగా డిఎస్సి పైన ఉన్న మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ కూడా వివరిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా గురించి కూడా డీటెయిల్డ్గా సమాధానం ఇస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఎఫ్ఏక్యూస్ కూడా, ఎందుకంటే గౌరవ సభ్యులు కూడా డిఎస్సి గురించి ఒక డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే ఈ పుస్తకం కూడా రూపొందించి మీ అనుమతితో, చైర్ అనుమతితో గౌరవ సభ్యులందరూ కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, డిఎస్సి అనేది ఒక బాధ్యతగా ప్రజాప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఎందుకంటే 2024 ఎన్నికల ముందల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసికట్టుగా ప్రజలకి హామీ ఇస్తాం జరిగింది. ప్రతి ఏటా డిఎస్సి చేస్తాం, మొదటిది మెగా డిఎస్సి చేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష ఒకసారి మనం చూస్తే 2025 డిఎస్సి 16,347 పోస్టులతో మనం డిఎస్సి చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో సుమారుగా 3,36,300 మంది అభ్యర్థులు దీనికి అప్లై చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ మొత్తం ప్రక్రియ కూడా 148 రోజుల్లో పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇది బ్రీఫ్గా డిఎస్సి గురించి అధ్యక్ష. డీటెయిల్స్కి వెళ్లే ముందు అధ్యక్ష ఒకసారి కానీ మనం గౌరవ సభ్యులందరూ విషయం గమనించాలి అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ సిస్టంలో మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనేక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. అన్నగారి నాయకత్వంలో 1983లోనే మధ్యాహ్న భోజనం పథకం మనం తీసుకొచ్చాం అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు పొద్దున గౌరవ సభ్యులందరూ కూడా మాట్లాడారు, అయ్యన పాత్రుడు గారు కూడా చెప్పారు అధ్యక్ష. బీసీ సోదరుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, అటు ఎస్సీ సోదరులకి ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్ అధ్యక్ష. అంతేకాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసిన జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే తప్పనిసరిగా మనము టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి. టీచర్ నియామకం కానివ్వండి, టీచర్ ట్రాన్స్ఫర్ కానివ్వండి కేవలం గతంలో జెడ్పీ చైర్మన్ చేతుల్లో ఉండేది అధ్యక్ష. సో జెడ్పీ చైర్మన్ సింపుల్గా ఏం రాస్తే ట్రాన్స్ఫర్ అలా జరిగేది అధ్యక్ష. ఇట్లా ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న టీచర్లందరినీ గవర్నమెంట్ సిస్టంలోకి తీసుకొచ్చి ఎప్పుడు లేని విధంగా పకడ్బందీగా చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ప్రత్యేకంగా మహిళలకి 33% రిజర్వేషన్ డిఎస్సిలో తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చే అధ్యక్ష మీరు చూస్తే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా ఆనాడు పారదర్శకంగా మనం చేసాం అధ్యక్ష. దాంట్లో పాటు అధ్యక్ష మీరు చూస్తే 94 నుంచి డిఎస్సి విధానం తీసుకొచ్చాం. అప్పటి నుంచి 2019 వరకు మీరు చూస్తే అధ్యక్ష ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే 1,80,000 మంది టీచర్ని నియామకం చేశాం అధ్యక్ష. అది ప్రభుత్వ పాఠశాలల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష.
కానీ అధ్యక్ష 2019లో ఏం జరిగిందో గౌరవ సభ్యులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష 2019 నుంచి 24 వరకు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదు. అంతేకాకుండా అధ్యక్ష 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరమయ్యారు అధ్యక్ష. ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అధ్యక్ష. డీటెయిల్స్లోకి వెళ్తే 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. అధ్యక్ష ఉపాధ్యాయులు అనేది మనం అందరం గౌరవించాలి అధ్యక్ష. ఉపాధ్యాయుల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక సింగపూర్కి ఫిన్లాండ్కి ట్రైనింగ్ పంపిస్తే అధ్యక్ష, గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష, టీచర్ని ఏకంగా వైన్ షాపుల ముందర పెడతాం జరిగింది అధ్యక్ష. టీచర్ ఇది మీడియాలో వచ్చింది, నేషనల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్ని నేను ఈరోజు గౌరవ సభ్యులందరికీ చూపిస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు మనందరం చూసాం వైన్ షాపుల ముందర ఎట్లా ఉపాధ్యాయుల్ని నుంచోబెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష జియో 117 గౌరవ సభ్యులందరూ కూడా తెలుసు, ఎందుకంటే పాదయాత్రలో ఇక్కడ అందరితో నేను కలిసికట్టుగా నడిచిన వాడిని, అందరూ నాతో మమేకమయ్యారు. జియో 117 గురించి చాలా డీటెయిల్గా మేము చర్చించాలి అధ్యక్ష. ఈ జియో 117 వల్ల ప్రభుత్వ పాఠశాలలు చాలా తీవ్రంగా నష్టపోయినాయి అధ్యక్ష. అధ్యక్ష మనం అందరం ఆశీర్వాదం అధ్యక్ష. మీరు చూస్తే 1 క్లాస్ 1 టీచర్ కేవలం ఒక 3 to 4% పాఠశాలలో ఉండేది అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సమయానికి కేవలం 3 to 4% పాఠశాలలోనే ఉండేది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ అనేక సందర్భాల్లో నేను ఏ విషయం మాట్లాడినా నా యువగలం పాదయాత్ర గురించి కూడా నేను మాట్లాడుతూ చెప్తున్నాను అధ్యక్ష. ప్రత్యేక అధ్యక్ష గౌరవ సభ్యులు కూడా ఉన్నారు, కర్నూలు పార్లమెంట్కి చెందిన వారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది అధ్యక్ష, పాదయాత్ర చేసినప్పుడు ప్రత్యేకంగా ఆలూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, మంత్రాలయం మా ప్రాంతంలో చేసినప్పుడు అధ్యక్ష 100ల కొద్ది వాహనాలు బొలేరోలో మహిళలు కింద ఉండేవారు, బల్ల పైన మగవాళ్ళు ఉండి వలసలుగా గుంటూరుకు వచ్చేవారు అధ్యక్ష. అంటే టీచర్లు లేరు, పిల్లలు చదువు పంపించిన టీచర్ లేని పరిస్థితి, వాళ్ళు నేర్చుకోలేని పరిస్థితి, దానివల్ల నిరుద్యోగ ఇబ్బంది, చివరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాక వలసలుగా వచ్చి గుంటూరులో పనిచేసి 3 నెలలు 4 నెలలు పనిచేసి మళ్ళీ తిరిగి కర్నూలుకి వచ్చారు అధ్యక్ష. అది నేను కల్లారా చూశాను అధ్యక్ష. ఆనాడు నేను నిర్ణయించుకున్నాను అధ్యక్ష, మెగా డిఎస్సి ఏర్పాటు చేయాలి, ప్రత్యేకంగా కర్నూలు జిల్లాకి కర్నూలు పార్లమెంట్కి అవసరమైన టీచర్ని కేటాయించాలని ఆనాడు నిర్ణయించుకున్నాను అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్తున్నాను, సుమారుగా 10% మంది రిక్రూట్ అయిన టీచర్లు ఒక కర్నూలు జిల్లాకే వచ్చాం అధ్యక్ష. 10% వెళ్ళారు అధ్యక్ష. అయినా ఇంకా సరిపోదు అధ్యక్ష, నెక్స్ట్ రౌండ్లో కూడా ఇప్పుడు జరుగుతున్న డిఎస్సి నియామకంలో కూడా చేస్తున్నాం అధ్యక్ష. సో మెగా డిఎస్సి అన్న ఆలోచన కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా నేను పాదయాత్ర చేసినప్పుడు నాకు వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చూస్తే అధ్యక్ష రిక్రూట్మెంట్కి వచ్చేగల 16,347 టీచర్ పోస్టులు మనం రిక్రూట్ చేసాం అధ్యక్ష. దీనికి మీరు చూస్తే 3,36,300 క్యాండిడేట్స్ 5,77,675 పోస్టులకి వాళ్ళు అప్లై చేస్తాం జరిగినది అధ్యక్ష. గౌరవ సభ్యులు గమనించాల్సిన విషయం, 154 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. ఆ డీటెయిల్స్ కూడా వస్తాను అధ్యక్ష. దాంట్లో 19 అవుట్ ఆఫ్ స్టేట్ సెంటర్స్లో కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. 42,000 ప్రశ్నలు క్వశ్చన్ బ్యాంక్ 42,000 క్వశ్చన్స్ తయారు చేశాం అధ్యక్ష 13 సబ్జెక్ట్స్కి. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి 148 రోజుల్లో పూర్తి చేసి 15,941 మంది టీచర్లకి ఒక పెద్ద కార్యక్రమం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చిన ఘనత ఒక కూటమి ప్రభుత్వానికి అధ్యక్ష. టెస్ట్ చూస్తే అధ్యక్ష 24 రోజుల్లో 89 టెస్ట్ సెషన్స్ నిర్వహించాం అధ్యక్ష. అధ్యక్ష మాకు అనేక క్వైరీస్ కూడా వచ్చినాయి అధ్యక్ష, ఎందుకంటే మేము ఒక రిడ్రెసల్ మెకానిజం కూడా ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా టెట్ పైన కానీ డిఎస్సి పైన కానీ అభ్యర్థులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి సుమారుగా 33,830 ప్రశ్నకు సమాధానం చెప్పాం అధ్యక్ష. అది క్వైరీస్. గ్రీవెన్సెస్ 11,135 గ్రీవెన్సెస్ వస్తే అది వేరియస్ లెవెల్లో మేము రివ్యూ చేసి అది డిస్పోజ్ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు ప్రజాప్రభుత్వంలో ప్రజలకి స్వేచ్ఛ ఉంది.
ఎవరికైనా సిస్టమ్ని ప్రశ్నించే హక్కు ఉంది. అందుకే మీరు చూస్తే కొంతమందికి భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, అందరూ ఏకాభిప్రాయంగా వస్తారని నేను అన్ను. భిన్న అభిప్రాయం ఉన్న క్యాండిడేట్లు కూడా కోర్టుకు వెళ్ళి సుమారుగా 336 కేసులు కోర్టులో ఫైల్ చేశారు కూడా. దాని గురించి కూడా నేను వివరాలు ఇస్తాను జరుగుతుంది అధ్యక్ష. మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష 148 రోజుల్లో 12 స్టెప్స్ ప్రజాప్రభుత్వం చేసింది అధ్యక్ష. మొదటిది టెట్ నోటిఫికేషన్, టెట్ నిర్వహిస్తాం. దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ వైజ్ అది అమలు చేస్తాం. దాని తర్వాత వెబ్ బేస్డ్ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొస్తాం, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్. దాని తర్వాత టీసీఎస్ అయాన్, దాని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే టీసీఎస్ అయాన్ ఒక సెక్యూర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ప్లాట్ఫామ్, దాన్ని వినియోగిస్తాం. దాని తర్వాత ఎగ్జామినేషన్స్ ఏర్పాటు చేస్తాం. స్కోర్స్ డిక్లేర్ చేసి పారదర్శకంగా ఆన్లైన్లో ప్రతి విద్యార్థికి ఎస్ఎంఎస్ ద్వారా వాళ్ళ స్కోర్స్ తెలియజేస్తాంతో పాటు ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసి ట్రాన్స్పరెంట్ మెకానిజంగా ఆ స్కోర్స్ అన్ని కూడా తెలియజేస్తాం. దాని తర్వాత జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఎవరున్నారో వాళ్ళని పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్గా చేస్తాం. 9వ పాయింట్ అధ్యక్ష, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అధ్యక్ష. గతంలో డిఎస్సీలు ఎందుకు నిలబడలేదంటే కోర్టు చాలా స్పష్టంగా వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ చెయ్యాలి అని చాలా స్పష్టంగా చెప్పింది. దానికి తగిన జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం అధ్యక్ష నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ డిఎస్సిలో నిర్వహించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. పకడ్బందీగా నిర్వహించింది. 10th పాయింట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఎలా ఏర్పాటు చేసాం గౌరవ సభ్యులు కూడా చెప్తా. మళ్ళీ ఫైనల్ సెలక్షన్స్ అపాయింట్మెంట్స్ ఎలా జరిగింది, లాస్ట్ వచ్చేగల కోర్ట్ కేసెస్, పెండింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని క్లియర్ అయింది కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. మీరు చూస్తే టెట్ నోటిఫికేషన్కి వచ్చేగల అధ్యక్ష